ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటున్నారా? లేదండి. ఈరోజు వాగ్దానం వినండి. కీర్తనలు 40వ అధ్యాయం 5వ వచనంలో, మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుదుననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటైన వాడొక్కడు లేడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నా గురించి ఎవరు తలంచుకుంటారు, నా గురించి ఎవరు వస్తారు, మేలు చేస్తారు అని అనుకుంటున్నావేమో. దేవుడు నీ పట్ల అనేకమైన విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. నీ జీవితం పట్ల గొప్ప కార్యం చేయ ఉద్దేశిస్తున్నాడు. ఒకరోజు ఒక అతను చనిపోతాడు. ఆయనకు ఒక భార్య, ఒక కుమారుడు ఉన్నాడండి. అయితే ఆ భార్య ఆ బిడ్డని పెంచలేక వారిరువురు దేశం మారి అమెరికా దేశానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు మిషనరీస్ దగ్గర తన కుమారుని పెట్టి, నేనేదో చిన్న జాబ్ చేసుకుంటూ ఏదో నా కొరకు నేను బ్రతకగలుగుతాను, కానీ వీడిని నేను బ్రతికించలేనండి, కాబట్టి మీ చేతిలో పెడుతున్నానని చెప్పి, మరి ఆమె ప్రతి సంవత్సరం అబ్బాయిని చూడడానికి వచ్చేది, కానీ చాలా చిన్న పనులు చేసుకుంటూ జీవించేది. అయితే ఈ చిన్న బాబు ఒకరోజు మిషనరీ స్కూల్ తరపు నుంచి ఒక మార్గం గుండా వెళ్తూ ఉంటున్నారు. వైట్ హౌస్ బయట చూశాడు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఎవరు ఉంటారు అని అడిగినప్పుడు ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఉద్యోగం చేస్తూ ఉంటారు, మంత్రులు ఉంటారు అని చెప్పినప్పుడు ఎంతో సంతోషించి ఆ వైట్ హౌస్ని చాలా శ్రద్ధగా చూస్తూ ఉన్నాడు. ఆ కిటికీలోంచి చూస్తున్నప్పుడు అందరూ కూడా బిజీగా పనులు చేస్తూ ఉంటున్నారు. ఆయన మనసులో అనుకున్నాడంట, నేను ఎప్పుడైనా ఆ వైట్ హౌస్ లోపలికి వెళ్ళనేమో, నన్ను ఎవరు తీసుకెళ్తారు, తండ్రి లేని పిల్లవాడిని, నేను ఇక్కడ మిషనరీ స్కూల్లో చదువుతున్నాను, నాకెవరో ఆహ్వానం ఇస్తారు అని బాధపడ్డాడు. కానీ దేవాది దేవుడు ఆయన బాధపడింది ఆయన మర్చిపోలేదండి. 30 ఏళ్ళ తర్వాత, 30 years తర్వాత ఒకసారి ఆయనకు ఒక ఆహ్వానం వచ్చింది. ఈ 30 ఏళ్ళలో మంచి మ్యూజిషియన్గా, చాలా చక్కని వాయిద్యము వాయించే మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు. అయితే ఆయన మ్యూజిక్ వినడానికి ప్రెసిడెంట్ నుంచి ఉత్తరం వచ్చింది. వెంటనే వైట్ హౌస్లోకి అడుగుపెట్టాడు. అయితే ఈ అబ్బాయి ప్రెసిడెంట్ ముందు వాయించడానికి దేవుడు అబ్బాయిని హెచ్చించాడు. ఆ మ్యూజిక్ వాయించి ఇక వెళ్ళిపోదామన్నప్పుడు బయట నుంచి ఏ కిటికీలోనికి అయితే చూశాడో ఆ రూమ్కి వెళ్ళాడు. చాలా పెద్ద హాల్. ఆ కిటికీ నుండి తన గేటు బయట చూశాడు. నేను ఒకప్పుడు గేటు బయట ఉండి ఈ కిటికీ లోపల చూశాను, ఇప్పుడు నేను వైట్ హౌస్ లోపల నుండి ఈ కిటికీ బయట నేను చూస్తున్నాను అని చాలా గట్టిగా ఆయన చేత్తో చాలా బలంగా ఇలాగ అందరికీ బాయ్ చెప్పడము మొదలు పెడతా ఉన్నాడు. ఎందుకు అలాగ చేస్తున్నావు అంటే, ఒకరోజు నేను అక్కడ ఒంటరిగా నిలబడి ఈ కిటికీ వైపు చూసినప్పుడు నేను ఇక్కడ రానేమో అనుకున్నాను, కానీ ఇక్కడ నేను వచ్చాను, ఇక్కడ నేను వాయించాను, మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకున్నాను. ఎవరైతే ఇప్పుడు గేటు బయట నుంచి ఈ కిటికీ లోపల చూస్తున్నారో వారికి నేను ఒక సాక్ష్యంగా నిలబడ్డాను, మీరు కూడా రావచ్చు అని నేను ఊపుతున్నానని చెప్పాడంట. నిజమే అండి. ఇంతవరకు మీకు పేరు ప్రఖ్యాతి లేకుండా, ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎవరు మిమ్మల్ని సెలబ్రేట్ చేసే అంతగా నువ్వు జీవించలేదేమో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పట్ల నాకున్న ఆలోచనలు లెక్కకు మించున్నది. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ పీపుల్ ఆర్ గోయింగ్ టు అడ్మైర్ యూ. మనుషులు నిన్ను అడ్మైర్ చేయబోతున్నారు, నిన్ను మెచ్చుకోబోతున్నారు. దేవాది దేవుడు నీకు ఇన్ఫ్లుయెన్స్ ఇవ్వబోతున్నాడు. మనుషులు నీ యొద్దకు వచ్చి మాకేమైనా సలహా ఇవ్వండి అనే లెవెల్లో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. అంతగా అంత గొప్ప ఆశలు, అంత గొప్ప లెక్కకు మించిన తలంపులు మీ ఎడల ఉంది. గాడ్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ యూ. మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా నిలబెట్టబోతున్నాడు. నమ్మినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలము నీవు మాకు గుర్తు చేస్తున్నావు, మా పట్ల నీకున్న ఆలోచనలు లెక్కకు మించిన తలంపులని, అవి విస్తారంగా ఉన్నాయని. అయ్యా తండ్రి, నీలాంటి దేవుడు లేడని, పెంట కుప్పల నుండి దీనులను పైకి లేపుతావని, మా ఆశలను తృప్తిపరిచే దేవుడుగా నువ్వు ఉన్నావని, అయ్యా మేము విన్న ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. ఇంతవరకు మనుషులు మమ్మల్ని తక్కువ చేసి చూస్తారేమో, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ దే గోయింగ్ టు అడ్మైర్ యూ అని చెప్పి ఉన్న వాగ్దానం బట్టి నీకు వందనాలు. మనుషులు మెచ్చుకునే స్థితిలో మమ్మల్ని నిలబెడుతున్నందుకు నీకు వందనాలు. గొప్ప స్థాయిలో పెడుతున్నందుకు నీకు వందనాలు. ప్రెసిడెంట్స్తో సహా
గొప్ప యోధులతో సహా అయ్యా దేవా, నీవు మాకు ఇచ్చిన తలాంతులు, మాకు నీవు ఇచ్చిన పనిని చూసి ప్రశంసించబోతున్నారని నమ్ముచున్నాము నాయన. ఈరోజు ఎవరైతే వాగ్దానం విన్నారో వారి జీవితంలో ఒక గొప్ప విశ్వాసాన్ని నీవు పెంపొందించావు, నీకు వందనాలు. లెక్కకు మించిన కార్యాలు చేయమని. ఈరోజు ఎవరైతే నాకు ఏ కార్యం జరగట్లేదు అనుకుంటున్నారో, ఏమి ముందుకు వెళ్ళట్లేదు అనుకుంటున్నారో, ఇక్కడ స్టక్ అయిపోయాను అనుకుంటున్నారు, అలాంటి వారికి నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి నీకు వందనాలు. విస్తారమైన దీవెనలు నువ్వు దాచిపెట్టినందుకు నీకు వందనాలు తెలియపరుస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. సో ప్రైజ్ ది లార్డ్ అండి. యు ఆర్ గోయింగ్ టు బి అడ్మైర్డ్. దేవాది దేవుడు మీ జీవితం ద్వారా అనేకులను దీవించబోతున్నారు. అంతేకాదు మీ ముందు గనులు నిలబడబోతున్నారు. దేవాది దేవుడు మిమ్మల్ని అంతగా దీవించాలని ఆశపడుతున్నాను. ఇంతవరకు ఈ వాగ్దానాల ద్వారా మీరు బలపరచబడినట్లయితే కింద కమెంట్లో మీరు ఎక్కడి నుంచి వింటున్నారో మీ పేరు, మీ యొక్క ఏరియా గురించి కూడా మీరు రాయండి. వీఆర్ వాచింగ్ యువర్ కమెంట్స్. మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడినట్లయితే ఆమెనని కూడా పెట్టండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ.